వెల్కమ్ టు అవర్ ఛానల్. చేతిలో చేయి వేస్తే చాలు పిల్లలు పుట్టేస్తాయి. ఆక్టోపస్ల గురించి 10 ఆసక్తికర విశేషాలు మీకోసం. మెదడులోని నాడీ కణాలు శరీరం మొత్తం ఉండే ఆక్టోపస్లు అద్భుతమైన జీవులు. కొన్నిసార్లు ఉల్లాసంగా, మరికొన్నిసార్లు ఉత్సాహంగా, ఇంకొన్నిసార్లు జగడాలాడుతూ కనిపించే ఈ జీవుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వెన్నెముక లేకుండా హాయిగా జీవించే ఆక్టోపస్ల 10 విశేషాలు మీకోసం. ఆక్టోపస్లు చాలా తెలివైనవి, కానీ ఆక్టోపస్ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దదిగా ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయి. తెలివి, నాడీ కణాల విషయాలు శునకాలతో మనం ఆక్టోపస్లను పోల్చవచ్చు. అయితే శునకాలు, మనుషులు, ఇతర జీవులకు భిన్నంగా ఆక్టోపస్లలో ఎక్కువ నాడీ కణాలు, టెంటకల్స్ అంటే చేతుల్లో ఉంటాయి. నిజానికి మెదడులో కంటే వాటి టెంటకల్స్లోనే రెట్టింపు సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. ఆక్టోపస్ టెంటకల్స్లోని ప్రతి బొడుప మీద దాదాపు 10,000 నాడీ కణాలు ఉంటాయి. ఇవి స్పర్శ, రుచికి తోడ్పడతాయి. ఆక్టోపస్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వచ్చు. కొన్ని పనులు చేయగలిగేలా ఆక్టోపస్లకు మనం ప్రత్యేక శిక్షణ ఇవ్వచ్చని గత 70 ఏళ్ల పరిశోధనలు చెబుతున్నాయి. ఒక పరిశోధనలో సార్డైన్ చేప ముక్క కోసం ఒక చిన్న బరువుని ఎత్తేలా ఆక్టోపస్లకు శిక్షణ ఇవ్వచ్చని పరిశోధకులు నిరూపించారు. ఇది కొంచెం కష్టమైన పని, కానీ పావురాలు, ఇతర జీవుల కంటే ఆక్టోపస్లు కాస్త త్వరగా నేర్చుకోగలవు. పైన చెప్పుకున్న చిన్న చిన్న బరువులు ఎత్తే అధ్యయనంలో 3 ఆక్టోపస్లు పాల్గొన్నాయి. వీటి పేరు ఆల్బర్ట్, బెర్ట్రామ్, చార్లెస్. ఈ పరిశోధనలో ఆల్బర్ట్, బెర్ట్రామ్ చక్కగా మళ్లీ బరువును ఎత్తగలిగాయి. కానీ చార్లెస్ మాత్రం అక్కడి లెవర్ను విరగ్గొట్టింది. అంతేకాదు, అక్కడ అధ్యయనం నిర్వహించే వారిపైకి నీళ్లను కూడా ఉమ్మేది. ఇలా ఆక్టోపస్లు దురుసుగా ప్రవర్తిస్తాయని కొన్ని అక్వేరియాల నిర్వాహకులు కూడా చెబుతుంటారు. ముఖ్యంగా బల్బులపైకి నీళ్లు చిమ్మి అవి ఆరిపోయేలా చేయటం, లేదా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడం లాంటివి చేస్తుంటాయి. న్యూజిలాండ్లో ఒటాగో యూనివర్సిటీ ఇలా అల్లరి చేసిన ఒక ఆక్టోపస్ను మళ్లీ నీటిలోకి వదిలిపెట్టేసింది. మనుషుల్ని గుర్తుపడతాయి. న్యూజిలాండ్లోని అక్వేరియంలో ఆక్టోపస్లు లైట్లు ఆపేసిన ల్యాబ్లోనే ఒక ఎంప్లాయ్ అంటే ఒక ఆక్టోపస్కు అసలు పడేది కాదు. ఆమె అటువైపుగా వచ్చిన ప్రతిసారి ఆ ఆక్టోపస్ పైకి నీళ్లు చిమ్మేది. ఆడుకోవటం అంటే ఇష్టం. కొట్లాడటం, దురుసుగా ప్రవర్తించటం లాంటి అంశాలను పక్కన పెడితే అవి సరదాగా ఆటలు కూడా ఆడగలవు. ల్యాబ్లోని తమ ట్యాంకుల్లో చిన్న చిన్న డబ్బాలను వేస్తే వాటిని ట్యాంకు గోడలకు కొడుతూ ఆక్టోపస్లు ఆడుకుంటాయి. మరోవైపు నీటి ప్రవాహం దగ్గరగా ఇవి ఆడుకుంటాయి. చేతిలో చేయి వేసి పిల్లలు పుట్టిస్తాయి. ఆక్టోపస్ల్లోని చాలా జాతుల్లో అవి మగవో లేదా ఆడవో తెలియాలంటే టెంటకల్స్ను చూడాలి. 3వ టెంటకల్స్ కింద చిన్న గొయ్యి కనిపిస్తుంది. టెంటకల్ కింద గొయ్యి లాంటి నిర్మాణం ఉందంటే అది మగది. సంభోగ సమయంలో దీన్ని ఆక్టోపస్ ఉపయోగిస్తుంది. ఈ టెంటకల్ చాచి ఆడ ఆక్టోపస్ టెంటకల్ వైపు పంపిస్తుంది. దాన్ని ఆడ ఆక్టోపస్ స్వీకరిస్తే ఆ రంధ్రం గుండా వీర్యం బయటకు వచ్చి ఆడ ఆక్టోపస్ టెంటకల్లోకి వెళ్తుంది. ఈ వీర్యాన్ని ఆడ ఆక్టోపస్ నిల్వ చేసుకుంటాయి. ఆ తర్వాత అండాలు ఫలదీకరణం చేసుకునేందుకు వీటిని ఉపయోగించుకుంటాయి. హైఫై ఇస్తాయి. ఆక్టోపస్లు కదులుతున్నప్పుడు మనం గమనిస్తే ఒక ఆక్టోపస్ తన టెంటకల్స్తో మరో ఆక్టోపస్ టెంటకల్స్పై కొడుతుంది. ఈ సంభాషణలు హైఫై లాంటివని ప్రొఫెసర్ స్టెఫాన్ లింక్విస్ట్ చెప్పారు. ఒక ఆక్టోపస్ మరొకదాన్ని గుర్తుపట్టేందుకు ఇది సహాయపడుతుందని వివరించారు. గుండె ఒకటి కాదు, ఒక ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయి. నీలం, పచ్చ రంగులోని రక్తాన్ని ఈ గుండెలు శరీరం మొత్తానికి ప్రసరించేలా చేస్తాయి. ఆక్సిజన్ను తీసుకెళ్లేందుకు ఐరన్కు బదులుగా ఇవి కాపర్ను ఉపయోగిస్తాయి. ఐరన్ వల్లే మనం రక్తం ఎర్రగా కనిపిస్తుంది. భయపెడతాయి కూడా. ఆక్టోపస్లు తమ రంగు, ఆకారాన్ని మార్చుకోగలవు. కోపంతో ఉండే మగ ఆక్టోపస్లు దాడికి ముందు ముదురు రంగులోకి మారతాయి. తమ టెంటకల్స్ను సాగదీస్తూ పరిమాణాన్ని కూడా పెంచుకుంటాయి. శరీర ప్రధాన భాగానికి చుట్టూ ఉండే పైపొరలు కూడా ఉబ్బేలా చేస్తాయి. దీన్ని నోస్ఫెరాటు పోజ్గా పిలుస్తారు. దీన్నే కొందరు వ్యాంపైర్ పోజ్ అని కూడా అంటారు. ఎముకలు లేకపోవడంతో తన కళ్ళ పరిమాణంలో ఉండే రంధ్రం సహాయంతో ఆక్టోపస్లు అన్నింటినీ లోపలికి లాక్కుంటాయి. ఆకారాన్ని కూడా తమకు నచ్చినట్లు మార్చుకుంటాయి. ఇంత పరిమాణం ఉండేటప్పటికీ ఎముకలు లేదా కవచం లాంటివేవీ దీనికి ఉండవు. ఒక్కోసారి ఇతర జీవుల దాడికి ఇవి అణువుగా మారిపోతుంటాయి. అదే సమయంలో ఎముకలు లేకపోవడంతో చిన్న రంధ్రాల్లో దూరి మెరుగ్గా తమను తాము కాపాడుకోగలుగుతాయి.